నెల్లూరులో జరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా నెల్లూరుకు వచ్చిన ప్రజాకవి, అదేవిధంగా తెలంగాణ ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏం సార్ విషయాలు? హ్యాపీ. ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఎలా అంటే ఒక ప్రజాకవిగా, ఒక ప్రజా కళాకారుడిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలా మీకు సేవ చేయాలన్న ఒక అవకాశం ఉంటుంది? అది సాహిత్య సాంస్కృతిక రంగాలలో గవర్నర్ నామినేటెడ్ పోస్టు కేసీఆర్ గారు ప్రపోజ్ చేశారు. సేవ అంటే మనకు దోచిన పత్రం మనం అసెంబ్లీలో మాట్లాడుతాం. అది కూడా అయిపోతుంది. ఇంకా ఉంది, 2 సంవత్సరాల లోపలనే ఉంది. ఇంకా అది మన ఆదివాసీ సమస్యలు ఏదో మాట్లాడినాను. సార్, ఒకటి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ అదేవిధంగా హిందూ ఒక ఎజెండా తీసుకొని మైనార్టీల మీద అందరి మీద దాడులు అయితే జరుగుతున్నాయి. వీటిని బ్రేక్ వేయాలంటే ఎలా, ఏంటి? ముందు మైనార్టీలు వాళ్ళు ఏ ఎజెండాని తీసుకొని పోతుండ్రో దానికి సమాధానం చెప్పాల్సిన మైనార్టీల వైపు నుంచి వాళ్ళు ఏదైతే చెప్తుండ్రో గోరక్షణకు మేము తినాం ఏముంది మాకు ఆహారం ఒక్క మాట ముస్లింలంతా తీర్మానం చేసి మేము కూడా ఏం తినమే గోవులని నువ్వు పవిత్రం అంటున్నాగా, నీ విశ్వాసానికి నమ్మకం కదా, మేము వద్దులే మేము తినండి అని ఒక మాట అనండి. వాళ్ళకి ఆయుధం దొరకదు. ఒక్కటి. రెండోది వాళ్ళ ఎజెండా అంటే వాళ్ళ మైనార్టీలు ఇంకా దాడి ఏం చేస్తారు, గుళ్ళది అంటుర్రా. గుడి ఇస్లాం ప్రకారం ఈ గుళ్ళన్నీ ఇప్పుడు కట్టిన ఆలయాలని ఒకనాడు బౌద్ధుల ఆలయాలు. అది సుదీర్ఘంగా చర్చ జరుగుతూనే ఉంది. కనుక గుళ్ళది దర్గాలై వాళ్ళట అది చేయడం అనేది తప్పని ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. దీని మీద మాట్లాడుతారు మేధావులు వాళ్ళు, కానీ వాడు అధికారానికి మతాన్ని అడ్డం పెట్టుకొని రావాలనుకుంటుండ్రు. అది సులభ సాధనంగా ఉన్నది. ప్రజా చైతన్యంతో మేధావులు సెక్యులర్ శక్తులు అనేది అక్కడ సమస్య ఏంటంటే కమ్యూనిస్టులు చేసిన పొరపాటు కానీ కాంగ్రెస్ చేసిన పొరపాటు. మతాలన్నీ ఒకటే. ఇక్కడ ముస్లిం తెలుసుకుందంటే ఛాందసత్వం, హిందూ మత ఛాందసత్వమైనా, ఇస్లాం మత ఛాందసత్వమైనా, క్రైస్తవ ఛాందసత్వమైనా దానివల్లనే వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది. ఇక బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం చెప్తుండ్రు, ఇతర మతాల మీద దాడి చేస్తున్నా చెప్తున్నారా, పాకిస్తాన్లో హిందువుల మీద దాడి చేస్తున్నా చెప్తుండ్రా? చెప్తున్నారు. చేయడం కాదు, క్రూరంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇప్పుడు బీజేపీలు ఈ మధ్య తరంలో అంతకుముందు ఇతర దేశాల్లో భయంకరంగా ఉన్నది. మతాలంటే ఏవైనా అజ్ఞానానికి చిహ్నం. అది భగవంతుడని నమ్మకం, సృష్టి గమనానికి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. అది వాళ్ళు తేలేది కాదు. కానీ హిందూ మతం కూడా ఇస్లాంలోని ఏకోశ్వరోపాసన, లేకుంటే బ్రహ్మ సమాజ తత్వం, లేకుంటే వేదాలలోని ప్రాకృతిక పూజా విధానం, ఉపనిషత్తు చింతన, తర్వాత ఇస్లాంలోని నిరాకార నిర్గుణ రూపతత్వాన్ని, తర్వాత సూఫీతత్వాన్ని దాంతో ప్రభావితం కబీర్ లాంటి వాళ్ళు వచ్చినారు. భారతీయ సమాజంలోని బహుశా 12వ శతాబ్దంలో నుంచి వేగవంతమైన ఈ సూఫీతత్వ భావనలు కానీ, లేకుంటే సహజీవన తత్వం కానీ, బందే నవాజు ఒక చేతల ఖురాన్, ఒక చేతల భగవద్గీత ఇచ్చినాడు. చాలా గొప్ప అవధూత ఉన్నది. ఆమె ఏం చెప్తుంటే, మహబూబ్నగర్ జిల్లాలో నేను శివరాత్రి నాడు శ్రీశైలం ఉంటా, రంజాన్ శివరాత్రి నాడేమో గుల్బర్గా దర్గాలు ఉంటా. శివరాత్రి నాడు, రంజాన్ నాడు శ్రీశైలం ఉంటా అని చెప్పింది. కబీరు ఆత్మరాముడు అని చెప్పినాడు. 1780 సంవత్సరంలో పుట్టి ఇదే దుర్గి దగ్గర ఉన్న సుబ్బదాసు నిరాకార నిర్గుణ రూపాన్ని నెరింగి ఎటు సేవింతురు అరూప కూడా వబుదువు యోగులు నీ స్వరూపమెటు కల్పించరు నీకంటాడు. అకార యుకార మకారమును ఏ ప్రకారమున గణింపగా నిరుగునుండవే త్రైగుణుండవని, వీటిని గుణము లేదు, రూపం లేదు. ఇవన్నీ మతాలలోని తత్వం అనేది ఇస్లాం ప్రభావం కూడా కొంత ఉంది. తర్వాత అన్నిటికంటే ఈ చైతన్యానికి కారణం బుద్ధ భగవానుడు.
నేను ఎందుకంటే హిందుత్వాన్ని పేటెంట్ వాళ్ళకి చెప్పేసి ప్రెజారిటీ ప్రజలను హిందూ మతం చెడ్డదని చెప్పండి కమ్యూనిస్టులు కానీ వీళ్ళు చేసిన పని వల్ల వాళ్ళకి బలం దొరికింది. హిందూ మతం కాదు ఏ మతమైనా దుర్మార్గం. సత్యాన్ని కూడా ఒప్పుకోవాలి. అట్లనే అక్బర్ లాంటి వాళ్ళు లేకుంటే మత సహనానికి ఉన్న వాళ్ళు దాన్ని మనం వేగవంతం చేయాల్సి ఉన్నది. తర్వాత మలికిదాస్ అని, తర్వాత వీరబ్రహ్మన్ లాంటి వాళ్ళ చరిత్రను మనం మౌఢ్యంగా తీసుకున్నాం. కానీ ఆనాడే సిద్ధప్పను తన శిష్యుని చేసుకున్నాడు. ఈ దేశీయమైన ఈ తత్వాన్ని బాగా ప్రచారం చేయకపోవడంలా తర్వాత సూపి దర్గాల దగ్గర ఇక్కడ నెల్లూరు రొట్టెల పండుగ కానీ, తర్వాత కడప దర్గా కానీ, తర్వాత దర్గా మిట్ట కానీ, వేనాడు, జాన్పాడ్ సార్, ఇవన్నీ కూడా సహజీవనానికి మత సామరస్యానికి ప్రతీక. దాన్ని ముస్లింలు వేగవంతం చేసుకోవాలి. ఇప్పుడు దర్గాల దగ్గర గోవునైతే బలియరు కదా, ఇవ్వరు, జంతువులను బలియరుగా అన్నప్పుడు ఆహారం కోసం వాళ్ళు ఏం చేస్తుంటే ఒక చర్చ చేస్తుండ్రు, గోరక్ష అని. గాంధీ కూడా దీన్ని పెట్టింది మొట్టమొదటి హిందువులు కాదు, గోరక్షకు సంబంధించి గాంధీ లేవని ఎత్తినాడు ప్రశ్న. ఆయన కంటే ముందు బుద్ధ భగవానుడు నేను ఎందుకు పశువులు వ్యవసాయానికి వస్తామని చెప్పి ఆయన చేసిండు. యజ్ఞయాగాదుల్లో వాళ్ళు గోవును హత్య చేయడం వాళ్ళ విధానం. చరిత్రను ఉల్టా చేసినారు. యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఆవు కడుపులో ఉన్న పిండాన్ని కూడా ఇవ్వచ్చని, రామాయణంలో అనేక చోట్ల గో ప్రస్తావన ఉంది, గోమాంసం. ఇప్పుడు ముస్లింలు చాలా సహనంతో బీజేపీ ఉంటుందా ఇంకోరు ఉంటారని కాదు, బీజేపీ చేస్తున్నా కాదు, ఈ భావన మేము కొన్ని విధానాలు అవును ఈ దేశం మనందరిది, మేము దీన్ని వద్దని అనుకోండి, వాళ్ళకి ఆయుధం దొరుకుతుంది, మేము గోవును ఇక్కడి నుంచి కొయ్యమని చెప్పండి. సరే గోవులు మిగిలితే రైతులు ఏం చేసుకుంటారు, అవి ఎట్లా బతుకుతారు, ప్రభుత్వాలను చేసి మనకు వదిలిపెట్టిన ఒక అంశం తీసుకుంటున్నాం, వాళ్ళకి ఆయుధాలు దొరకకుండా. రెండవది పీఠాధిపతులు ఉన్నారు, అందరు అట్లా లేరు కదా, హిందూ మత పీఠాధిపతులు అందరూ అట్లా లేరు. చాలా ధ్యానంతో ప్రపంచాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అవును, చాలా రమణ మహర్షి ఉన్నాడు. రమణ మహర్షి తత్వంలో ఏ మతానికి ఏ ఆరాధనకు తావులేదు, ఆలోచనలో తప్ప. అక్కమాదేవి ఉంది, బసవేశ్వరుడు అల్లమ్మ మన కాలంలోని తర్వాత ఉండరు. కనుక ఈ తత్వాన్ని సహజీవన తత్వాన్ని పెంచడమే సమాధానం. వాళ్ళు రాజ్యాధికారం కోసం ప్రజల ఐక్యం కాకుండా వాళ్ళు ఒక నెపంగా దాన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకి హిందువుల ప్రేమ ఉండి కాదు. సరే హిందుత్వం అనేది కూడా ఒకే ఏకరూప శిలా సదృశంగా మనువు చెప్పినప్పుడు అది కాదు. హిందుత్వాన్ని కూడా మనం ఏంటంటే హిందుత్వం వేరు మిగతా వేరడం వల్ల వచ్చిన సమస్య. హిందుత్వంలో బౌద్ధం ప్రభావం ఉంది, జైనం ప్రభావం ఉంది, అచలం ప్రభావం ఉంది, శుద్ధ నాగార్జున సిద్ధ నాగార్జున ఏది వాస్తవం పరస్పరాధపృతి నాగార్జున మాధ్యమికవాదం ఉంది, అభినవగుప్తుని శంకరుని కంటే ముందు పూర్ణాద్వైతం ఉంది, అట్లనే ఇస్లాం నుంచి నిర్గుణతత్వం కూడా ఉంది. కనుక దీన్ని మనం సాంఖ్యవాదం ఉంది, అమనస్కం ఉంది, ఈ విగ్రహాలు గుళ్ళు ఈ పంచాది కాదు. భగవంతుని జరనికి మా విశ్వద్దీన్ అనే ఒక ఋషి లేమాములైన సమాధి ముస్లిం, వహాబుద్దీన్ ఒక ఆయన, మలికిదాసు ఆయన, తర్వాత అహ్మదుద్దీన్ ఒకతను, వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని వ్యతిరేకించలే. ఈ రెండింటి పాయల మధ్య ఇది సత్యం ఏదో దాని వైపు ఉండని చెప్పి హిందువులు కూడా శిష్యులు ఉన్నారు. ఆయన ఖురాన్ ఒకవైపు, గాయత్రి ఒకవైపు ఉపాసన ఇచ్చేది, అష్టాచర్య ఒకవైపు, ఖురాన్లోని మంత్రాలు యాసబీలో ఒకవైపు వాళ్ళు ప్రసాదం. అలాంటి సహజీవన తత్వాన్ని ముస్లింలు వాళ్ళు స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితులు వాళ్ళు కనుక వాళ్ళ కోసం ఎవరు అండగా లేరు. వాళ్ళే ఒక ఆయుధాన్ని వాళ్ళ చేతిలో మతానుమాదులకు ఉన్న ఆయుధాన్ని కాకుండా అవును హిందూ దేవాలయం ఉంది, రాముడు గుళ్ళు దానికి వాళ్ళు టెంప్ట్ చేస్తే మనం టెంప్ట్ కాకూడదు. వాళ్ళు టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. టెంప్ట్ కావడం వల్ల వాళ్ళకి ఆయుధం దొరుకుతుంది. ప్రజల్లో కూడా మనం కలిసిపోయి ముస్లింలు వాళ్ళ తర్వాత ఉద్యమకారులు కూడా కమ్యూనిస్టులు సెక్యులరిజం అని కుహాన సెక్యులరిజంలు దానికి సమాధానంగా అసలు మతం అనేది వ్యక్తిగత విశ్వాసం అని చెప్పడంతో పాటు ఏ మతాన్నైనా ముందు ముస్లింలు ఛాందసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు మనం వాళ్ళు వదులుకుంటే కానీ దీనికి ప్రమాదం లేదు, వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బ్రహ్మంగారు అని చెప్పినారు, సిద్ధప్ప అని చెప్పినాడు, అక్బర్ అని చెప్పినాడు, ఎంతమంది మలికిదాస్ అని చెప్పినాడు, విశ్వద్దీన్ అని చెప్పినాడు. ఇప్పుడు రాపిగా నేను అరుణోదయ సంస్కృతి మొదటి గీతాలు ఉంటాను 30 ఏళ్ళ కింద అరుగు మీదో దరగముందో అచలవాద సాధు గురువులు, మనిషిలోని మలిన గుణముల మతములోని మూఢ కర్మల పారదోలి మానవత్వము జ్ఞానత్యాగం పెంపు కోసం వీరబ్రహ్మం విశ్వదీను చెన్నదాసు దున్నిదన్నల ఏకుతారపు యాలలాతో
ఏకుతార కవాలియాలతో యాలగీతములు ఎత్తి పాడితే తల్లిపాల ఆధారాల వల్ల చల్లగా మనసులను తట్టి తనువులేపులకు నిధుల తాళమని రాసినాడు. ఈ యొక్క సెక్యులర్ తత్వాన్ని మన పునాది లేకుండా తీసుకురావాలి. సార్ ఒకటి, ఇప్పుడు నెల్లూరులో 27వ సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అంటే ప్రధానంగా దీని విశిష్ట ఏంటి, ఎందుకు ఈ అది సిపిఎం వాళ్ళకి సిపిఎం పార్టీ అభిమాని నేను అంతే. వాళ్ళు ఏం చేస్తారనేది రాజకీయాలు, రాజకీయ కార్యక్రమం, రాజకీయ ఎజెండా అనేది నేను సీరియస్గా నేను అధ్యయనం చేసే ఆసక్తిని కోల్పోయినా నేను. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు అయితే మరి అట్లని కవులు కళాకారులు స్వప్న ప్రపంచంలో ఉండాలని నమ్ముతా. ఆ స్వప్న ప్రపంచంలో ఉంటూనే వాస్తవిక జగత్తులో కవులు కళాకారుల స్వప్నావరాన్ని భగ్నం చేసే సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విలువలు, వ్యక్తివాదం, ఇవన్నిటిని కూడా సామూహిక వ్యక్తి కెరీరిజం, ఇవన్నీ విలువలకు వ్యతిరేకంగా కవులు ఉండాలని. అందుకని సిపిఎంతో ఉన్నాం. తర్వాత సిపిఎం ఏం చేసే పనులు, ఎందుకంటే మిగతా వాళ్ళకంటే సెక్యులర్ విలువల కోసం కొట్లాడుతుంది, దళితుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత మార్కెట్ శక్తులు ఇవాళ పని గంటల హక్కు సంచుకుంటే పని గంటల హక్కు లేదు, కనీస వేతనాల చట్టాలు అమలు అయితే లేవు. తర్వాత గ్రామాలలో ఉపాధి లేదా, వర్కర్లు లేరు, పనులు లేరంటారు, వలసలు ఉంటాయి, వలస కార్మికులు తీసుకొచ్చి పనిచేయిస్తారు. తర్వాత అన్ని చోట్ల పెరిగిన రేట్లు ఉండనిక నివాసం, వీటన్నిటి కోసం మిలిటెన్సీ పోరాటాలు చేయాలి. ఈ పోరాటాలు చేసుకుంటే ప్రజలను కలవకుండా కులము, మతము, తర్వాత ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల వ్యవస్థలో క్యాడర్ను కొనే పద్ధతులు ఉన్నాయి. వీటన్నింటికి అతీతంగా ఒక త్యాగపూరితంగా సమాజాన్ని విముక్తి చేసే ఉద్యమాల వైపు అడుగులేయించే క్రమంలో కమ్యూనిస్టు పార్టీలో ఉన్న దాంట్లో సిపిఎం, సిపిఐ కానీ ఇతర విప్లవ గ్రూపులు కానీ ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం క్యాడర్ కలిగిన పార్టీ, సుందరయ్య గారి వారసత్వం ఉంది కనుక పిలిచినందుకు వచ్చినా వాళ్ళతో సంఘీభావంగా వాళ్ళు చేసే మంచి పనులకు ఓ పాటో మాటో చెప్పి రాముని వారధికి ఉడతలేక మేము అట్లా. ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పెట్టి సుమారు ఒక 104 సంవత్సరాలు కావస్తుంది. ఏం సాధించారు, ఏం సాధించబోతున్నారు? ఏం సాధించి భూములు ఇవాళ భూ సంస్కరణల చట్టం వచ్చింటే వాళ్ళ పని. నిజాం నిరంకుశత్వాన్ని తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థను తెచ్చి 10 లక్షల ఎకరాలు ప్రజలకు వచ్చింది. ఉన్న ప్రవాయిలారు భూ పోరాటం, తెబాగా పోరాటం, ఈ దేశంలో రాజ్యాంగ విలువల, రాజ్యాంగ ప్రియాంబుల్లో సమానత్వం, ఆ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదం జరిపిన కారణం వాళ్ళు. ఈ దేశంలో చరిత్రను దుర్మాంగంగా వక్రీకరించకుండా ఎంతకాలం కాపాడబడింది దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ లాంటి వాళ్ళు. ఈ దేశంలో కృష్ణయ్య లాంటి వామపక్ష మేధావుల ప్రభావం, ఆలోచనల వల్ల రాజ్యాంగంలో భగవతి, చిన్నపరెడ్డి, కృష్ణయ్యరు, లేకుంటే సీనియర్ చంద్రచూడు, ఈడుగాడు, మొన్నటోడుగాడు, అనేక రకాల మార్పులు రామదాసు, చాలా అద్భుతమైన పనులు జరిగినాయి. అంటే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ లక్ష్యాలు కనుక వాళ్ళ పోరాటాలు తక్కువ కాదు. 100 ఏళ్ళు జనతాదళ్ వచ్చింది పోయింది, ఇంకో పార్టీ వచ్చింది పోయింది, 104 ఏళ్ళ నుంచి ఈ దేశంలో పెనుగులాడుతూ ఉన్నది ప్రలోభాలకు విలువ. వాళ్ళు కూడా మొన్నటి వరకు చాలా రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పరిపాలన ఉండేది. అవును, త్రిపుర పోయింది. ఆ విధంగా చూసుకుంటే దేశంలో కమ్యూనిస్టు బలహీనపడుతుంది అని అనుకోవచ్చా? అధికారంలో ఉంటే పోయినట్టు, అధికారం లేకుంటే పోనట్టు. కమ్యూనిస్టుల దీర్ఘకాలిక లక్ష్యం దోపిడీ వ్యవస్థను కూలదోసి గొప్ప సమాజాన్ని మాది పార్లమెంటరీ పద్ధతుల ద్వారా రావచ్చు, దాన్ని ప్రతిఘటిస్తే ప్రజా ఉద్యమాల ద్వారా రావచ్చు అని పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు తగ్గుతారు అనుకుంటే వాళ్ళు తగ్గినని ఎక్కడ అనుకుంటాం. త్రిపురలో ఎంతమంది బలైపోయిన సిపిఎం తెలుసా? వాళ్ళు ఈ బలైపోయి ఆగుతుండ్రా, వాళ్ళు పోరాటాలు చేయకుండా. బెంగాల్లో వాళ్ళు పని చేయకుండా ఉండరా, కానీ వాళ్ళు ఓట్లను మలుచుకోవడంలో ప్రజల్లో కెరీరిజం పెరిగింది. ప్రజల్లో వ్యక్తివాదం వచ్చి తమ స్వార్థం చూసుకుంటుంది. పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను పాడు చేసింది. శేషన్ లాంటి వాడు ఉన్నప్పుడు ఎన్నికల డబ్బులు ఇచ్చేది కట్టడి కాకపోతే ఇప్పటికి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకనాడు కాకుండా ఈ కొనడం అమ్ముడు పోయే పరిస్థితిని మార్చాలి ప్రజలు. అమ్ముడు పోయే పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో అంటే దేశభక్తి విలువలు, దేశం సాటి మనిషి కోసం నిలవడం, నైతిక విలువలు అనేది పెంచిండ్రు. నైతిక విలువలను పెంచాలా. ఈ స్వార్థ ప్రలోభాలకు దూరంగా ప్రజలను కమ్యూనిస్టు పార్టీ ఆర్థిక పోరాటాలు ఎంత ముఖ్యమో వ్యక్తి నిర్మాణం, వ్యక్తి యొక్క నిబద్ధతను పెంచే సాంస్కృతిక కృషి జరగాల. అది జరగనప్పుడు అమ్ముడు పోతారు వాళ్ళు. అమ్ముడు పోయినప్పుడు ఓట్లలో పోతే పోయినట్లు లేకుండా. ఇప్పుడు అంగన్వాడీ సమస్య ఉంటే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎక్కడ దళితులది ఏమైనా విషయం వస్తే ఇక్కడ కేవీపీఎస్ మాట్లాడుతుంది. ఎక్కడ రాజ్యాంశ జరిగి ఎక్కడ జరిగితే వాళ్ళే మాట్లాడుతున్నారు.
10,000 మందినో 5,000 మందినో 2,000 మందినో వీధుల్లోకి తెచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు లాఠీల దెబ్బలు తింటున్నారు, నిత్యం కేసులకు గురవుతుంది. ఇప్పటికీ విలువలు మొత్తం రాజకీయ పార్టీ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు మొత్తం నేతలు వచ్చినప్పుడు అవినీతి మచ్చ అంటకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఉన్నారు. నేను ఒప్పుకుంటా. అంటే కమ్యూనిస్టు పార్టీలో కేవలం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు తప్ప పాత మూస ప్రకారమే వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది, సమాజమే మారిపోయింది. ఇంతకుముందు గ్రామాల్లో కానీ కొన్ని యూనియన్స్, స్టూడెంట్స్లోని ఎస్ఎఫ్ఐ అని, పీడిఎస్ అని, అట్లా రకరకాలు ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయినాయి. గ్రామాల్లో ప్రజా సంఘాలు పోయినాయి. అంటే ఎక్కడో అదే పాత మూస ప్రకారమే కమ్యూనిస్టులు వెళ్తున్నారు. మిగిలిన కొత్త పార్టీలు, పుట్టుకొచ్చిన పార్టీలు కొత్తదనము అంత ఆర్థిక పరంగా దానివల్ల ఇది బలహీన పడుతుంది. ఇప్పుడు కొత్త పార్టీలు అంటే ట్రై చేస్తున్నారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఒకనాడు విశ్వవిద్యాలయంలో కమ్యూనిస్టులు సాంప్రదాయ విద్యార్థి సంఘాలు ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా కూడా పోతలేరు. వాళ్ళు ఇంకా కూడా 1000 మంది వస్తుంది. విద్యార్థులంతా వదిలిపెట్టి అలా మొత్తం వివేకానందుడు, దయానందుడు అని ఏమంటలేదు. ఎక్కువ గుర్తుపెట్టుకోండి మీరు. అన్నీ ఆ మాటకు వస్తే వామపక్ష విద్యార్థి సంఘాలే బలంగా ఉన్నాయి. కాకపోతే కులం ప్రాధాన్యత పెరిగింది. కులాల మధ్య వాళ్ళ రహస్య ఎజెండా అంటారా ఎందుకు వచ్చినాయి? కులాల యొక్క కొన్ని విస్మరించడం వల్ల, కమ్యూనిస్టులే ఆ సమస్యలు తీసుకుపోవడం వల్ల ఇది కులాల యొక్క పెరిగి కుల సంఘ విద్యార్థులు వచ్చినాయి. కుల సంఘాల విద్యార్థుల వల్ల ఎప్పుడైతే నీవు పీడిత ప్రజలు తమకు బుద్ధ భగవానుడు ఒక క్షత్రియుడు కనుక, ఒక అందగాడు కనుక, ఒక ప్రభావం కనుక ఆయన బోధనంటే లక్షలాది మంది నడిచినారు. నీ కులం వరకే దళితులు ఉన్నది 20%, మేము దళిత విద్యార్థి సంఘం పెట్టుకుంటాం, మా ఇంట ఉన్నట్టు మీ 20% వాళ్ళకి కావాల్సింది అదే. దళితులు 20%, ముస్లింలు 10%, మా కాడికే దళిత ముస్లిం ఐక్యత అంటే 70% మంది ఏమవుతారు? నువ్వు అందరినీ కలుపుకో ఎజెండా నీవు చెప్తూ మౌలికంగా నీ విముక్తి కోసం ఆ కులాలు చేయకపోవచ్చు, కానీ వీళ్ళని కలుపుకొని పోలే కదా. మిగతా సమాజం అంతా కలుపు కనుక అక్కడ పేలైంది. దళిత విద్యార్థి సంఘాలు పెట్టుకుని దళితులు ఇవాళ ముస్లింలు దళితులు ఏంటంటే వామపక్ష వాళ్ళు ఇప్పుడు దళితుల కోసం, దళితులకు అవసరం ఉంది కమ్యూనిస్టులతోని, దళితులకే అవసరం ఉంది. రోహిత్ వేముల పోతే మాట్లాడుతున్నది ఎస్ఎఫ్, సెంట్రలిస్టులో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళు, పాండిచేరిలో మాట్లాడుతున్న వాళ్ళు. అశుఘోష్ అమ్మాయిని 23 కుట్లు పడ్డాయి తలవగలితే. నువ్వు 3 రోజులు, వారం రోజుల్లో తగ్గేదోడు వచ్చి మళ్ళీ జేఎన్యూలో లివాడి గెలిచి అక్కడ దాడులకు ఢిల్లీ గుండాలకు దాడులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మరి దళితులు వాళ్ళ త్యాగాన్ని ఏమంటే కొత్త సెన్సిబుల్ తగ్గిందని మీరు అంటున్నారు. కొత్త సెన్సిబుల్ కమ్యూనిస్టులు వస్తున్నారు. సీతారామేశ్వరి కాలంలాగా లేరు గల జేఎన్యూల విద్యార్థులు, శాస్త్ర సాంకేతిక ఉన్నత పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులు ఈ ప్రపంచం పరుగులు పెడుతుంటే, అంతర్జాతీయంగా అనేక అవకాశాలు వస్తున్న చోట విద్యా విధానంలో చాలా ఉన్నత స్థాయి ర్యాంకులు సాధిస్తూ కూడా తమకొచ్చే అవకాశాలను కాలదనుకొని జేఎన్యూలో విద్యార్థులు వాళ్ళ ఈ దేశం గురించి, ప్రజల గురించి వాళ్ళు ఇవాడి దాడులకు గురవుతున్నారు. వాళ్ళు యూనియన్ గెలిచింది. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే పెద్ద ఎత్తున పోటీ జరిగింది. అక్కడ పాండిచేరిలో గెలిచినారు, హైదరాబాద్ ఎస్యూలో గెలిచినారు, కేరళలో అన్ని విద్యార్థి సంఘాలు కోటలు బదులుకొని గెలిచినారు, అహ్మదాబాద్లో గెలిచినారు. కొత్త కమ్యూనిస్టులు వస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. మొన్న విజయనగరంలో జరిగిన ఏఎస్ఎఫ్ రాష్ట్ర అసెంబ్లీ పోయినాను. చలం ప్రొఫెసర్ 2 గంటలు మాట్లాడినారు. 2 గంటలు చలం మాట్లాడుతుంటే ఆయన ఈ దేశంలోని మీరన్న మతోన్మాదం మీద కానీ, దళిత సమస్య మీద కానీ చాలా సీరియస్ ఉపన్యాసం ఇచ్చినాడు. 2 గంటల హాలంతా ఒక 4000 మంది విద్యార్థులు, ఎంత సీరియస్ ప్రతినిధులు ఎంత సీరియస్గా ఉన్నారంటే అందులో దాదాపు 1000 మంది 2000 మంది ఆత్మాహుతికైనా సిద్ధం అంటే అంత కమిట్మెంట్తో ఉన్నారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చినారు. మనం చేయకుండా మనం క్షేత్రస్థాయిలో అప్పుడు మనం ఏంటంటే మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, కొత్త అవకాశాలు వచ్చినాయి. బుద్ధిజీవులు, మేధావులు అవకాశం. నేనే ఉన్నా ఒక ప్రజా కళాకారుని, ప్రజా రచయితను. ప్రజా కవిత్వం నుంచి నా అవసరాల కోసం నేను పనిచేయకపోవడం నా వ్యక్తిగతమైన బలహీనత అది. కానీ చేసేవాళ్ళు చేస్తారని అనుకోవడం నేను నేరాలు వినలేను కనుక ఖచ్చితంగా చేసేవాళ్ళు చేస్తున్నారు. అయితే లీగల్ పోరాటాలు జరగాలి. రాజ్యం ఏంటంటే ఒకవైపు 2 జరిగినాయి. ఒకటి అతివాద మావోయిజం పేరుతోని జరిగిన దాడులు రాజ్యానికి ఒక ఆయుధాన్ని అందించినాయి. హింసను వాళ్ళు హింస చేస్తున్నట్టు వీళ్ళు చేయొచ్చని. రెండవది మితవాదపు యొక్క కానీ వీటికి మిలిటెన్సీ ఒక లీగల్ ఉద్యమాలు జరగాలి. నెల్సన్ మండేలాక, మార్టిన్ లూథర్ కింగ్ లేక, అంబేద్కర్ మహద్ పోరాటం లేక సమన్వయం. దళితులు, వామపక్షాలు, ముస్లింలు కదా ఎంత మొత్తుకున్నా ముస్లింలు వస్తలేరు కదా. ఇంకా దాడులకు అభద్రతగా ముస్లిం లీడర్ వస్తుంది చెప్పండి.
అంటే ఏదో ఒక రోజు అలాంటి ఒక విప్లవం వస్తుందని భావిస్తున్నారా మీరు? సామాజిక పరిస్థితులు విప్లవాన్ని సృష్టిస్తాయి. వ్యక్తుల యొక్క విశిష్ట మనస్థితి ప్రభావితం చూపొచ్చు, కానీ సామాజికమైన పరిస్థితులే ఇవాళ ఈ ఆర్థిక ఇప్పుడు ఎంత సంక్షోభాలను చేయండి, ఎంత ఒక ఇంట్లో ఒక పని చేస్తే కానీ నలుగురు ఉంటే 4 రకాల పనులు చేయాల్సి వస్తుంది. అంతకుముందు కంపెనీకి పోయి పొద్దున్నే పోయి సాయంత్రం వచ్చి పిల్లలు చూసుకునేది. ఇప్పుడు ఉదయం పూట పోయి 6 వరకు వస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు, ఉదయగిరి, కనిగిరి నుంచి లేబర్ హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ కార్మికులు పొద్దున్నే మేము ప్రజాకళ రచయితలు కానీ కవులు కానీ గోరికి ఆ కంపెనీలో పనిచేసే కార్మికుల గురించి రకరకాల విన్నప అమ్మనవాళ్ళు రాసినాడు. ఆనాడు ప్రపంచం అంతా కార్మికులు కూడా చదివి అల్లల్లాడిపోయినారు. ఇప్పుడు జీవితంగా చాలా సంక్లిష్టంగా ఉంది. 6 గంటలకు లేచిపోతారు కాంట్రాక్టర్లు, సాయంత్రం 8 వరకు పనిచేస్తుండ్రు. ఏ పని గంటలు ఎవరు అడగాలి వాళ్ళను? సరే విప్లవం సోషలిజం అది వేరుపెట్టు. ఉదయం 6 గంటలకు వచ్చి కాంట్రాక్టర్లు నెలకింతని వాళ్ళ సంవత్సరానికి ముందు అప్పులు ఇచ్చి తీసుకొస్తాడు. సిమెంట్ మింగుతుంటారు, ఆ కమిటీ తిప్పుతుంటారు, పొగలు జరుగుతుంటుంది. 6 గంటల నుంచి రాత్రి 8 వరకు నేను చూసినాను హైదరాబాద్లో బంజారాలు చూడమే. ఏ ఊరంటే దర్శి, పొదలు, లేకుంటే పామూరు, కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, మెట్ట ప్రాంత అనంతపూరు, అట్లా ఎవరంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ గురించి ఎవరు అడగాలి? హోటల్ కార్మికుల గురించి ఎవరు అడగాలి? ప్లంబర్స్ పొద్దున్న లేస్తే మురిగి వాళ్ళ గురించి ఎవరు అడగాలి? ఎవరు మాట్లాడాలి? డిమాప్లం. తర్వాత ప్రభుత్వ రంగంలో నర్సుల గురించి, అంగన్వాడీల గురించి ఎవరు అడగాలి? తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుల గురించి ఎవరు? వాళ్ళే కదా మాట్లాడుతున్నది. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ గురించి ఎవరు అడగాలి? వాళ్ళు అడుగుతున్నారు కనుక వాళ్ళు అధికారంలోకి రావడం రాకపోవడం కమ్యూనిస్టులకు చాలా చిన్న. అధికారంలోకి వచ్చినాక ఎట్లుంటారు అది వేరు. అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా మళ్ళీ రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలోనే కమ్యూనిస్టుల పార్టీ ద్విగుణీకృతంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది, సమాజం ఆరాధించినట్టు ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ ఏం చేసిండో, తర్వాత చైనా లేకపోతే అవన్నీ నాకు తెలియదు ఆ విషయాలు. ఒక పోరాటం సమాజం బ్యాలెన్స్ ఉండడం కోసం, పాలక వర్గాలను వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని అదుపు చేయడం కోసం ప్రజా ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు పనిచేస్తున్నాయి అనుకున్నాం. అందుకని మనం వాళ్ళను కొంచెం మనం సార్ చివరిగా అంటే 2 తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ 2 సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సీఎంలు, మిగిలిన వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అణిచివేస్తబడదు. ఈ బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు ఆ స్థాయికి ఎదగాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? నాకు తెలియని విషయం అది. ఏ కంట్రీ అజెండా ఈ అంబేద్కర్ చేసిన ఫెయిల్ అయ్యిండు, కాంశీరామ్ చేసిండు ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు ఎదగాలని మాయావతి అయింది. అయిన తర్వాత ఏమైంది? మనకు ప్రశ్న ఏంటంటే ఏ కులం ఉందని కాదు, ఏ విధానాలను అనుసరిస్తున్నది ప్రధానంగా పెట్టుకుంటే తర్వాత అధికారం వస్తుంది మనకు చేతిలోకి. ఏ కులం ఉండాలి, ఎవరు దిగాలి, ఎవరు రావాలంటే ఓని పెడతారు. ఆయన రామ్నాథ్ కోవింద్ అంటూ పెడతారు. లేకుంటే మధ్యప్రదేశ్లో బీసీని పెట్టినారు, ఇంకో చోట ఉండదు. ఏ విధానాలు అనుసరిస్తున్నది ప్రధానంగా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కేరళలో కూడా అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా స్టాంప్ మాత్రమే ఆ విధంగానే పెడుతున్నారు, కానీ వాళ్ళకు చేతిలో పవర్ ఉండదు. ఇప్పుడు మీకు తెలియని ఎవరిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్ ఒక దళిత లేడీని ఇచ్చారు, అదే పవర్ ఏముండదు. రేపు ముఖ్యమంత్రి కూడా అట్లే ఉంటారు. మరి నీవు ప్రజా ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు వేరుంటారు. ఎట్టైనా ముఖ్యమంత్రి పవర్ వేరే కదా అంట. ఏముంటుంది? పవర్ ఏముండదు. ముఖ్యమంత్రి పవర్ ఉండదు, ఏ పవర్ ఉండదు. చూసినాం కదా ముఖ్యమంత్రి పవర్ ఏమున్నది. ముఖ్యమంత్రి దామోదర సంజయ్ అయితే 1 ఇయర్లో దుబ్బేసినప్పుడు. కనుక అది అంటే ఉత్పత్తి సాధనాల మీద ఎవరి పట్టుంటుందో, సంపద మీద ఎవరి పట్టుంటుందో వాళ్ళు సమాజాన్ని నిర్దేశిస్తారంటే ప్రజలు ఆ దశ నుంచి ప్రజల్లో ఒక త్యాగపూరితమైన సంస్కృతిని బుద్ధుడి కాలంలో ఎట్లయితే రాజ్యం అశోకుని లాంటి వాళ్ళు, బింబిసారులు లాంటి వాళ్ళు బుద్ధ ప్రజా ఉద్యమాన్ని చూసి, అదొక ప్రజా ఉద్యమం, బుద్ధుని బోధనలు కాదు, ఆ విలువను చూసి ఎట్లయితే రాజులు కూడా మారిపోయినట్లు మార్చి గుణాత్మకంగా మార్పు వచ్చినట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మారుతారు. నారాయణ గురి ప్రభావంతో అయితే ఇవాళ ఇన్నేళ్ల తర్వాత కేరళలో కూడా ఒక సామాజిక వర్గం కింది వర్గం నుంచి ముఖ్యమంత్రి కదా. రామ్మనోహర్లే ఉద్యమానికంటే ముందు రామ్మనోహర్లే పోరాటం వల్ల కర్పూర్ ఠాకూర్ ముఖ్యమంత్రి కదా. పెరియార్ చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ బీసీ ముఖ్యమంత్రి కదా. అట్లా రావాలి. అది అంటే దానికి ముందు సామాజిక ఉద్యమాలు లేకుండా మనకు అధికారం రావాలా, మనం చేస్తాం అంటే అది విద్యాపరంగా కూడా వీళ్ళు డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల్లో విద్యాపరంగా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదంతా చిన్న మాట. విద్యాపరంగా చదివిన వాళ్ళు ఎంత చదువుకుంటే ఎంతమంది అవుతారు, కానీ సంపద పట్టు రావాలా, విద్య రావాల్సిందే. విద్యతో పాటు ఉద్యమించే చైతన్యం ఉండాలా, ప్రజాస్వామిక చైతన్యం ఉండాలి. ఒక గొప్ప
అవేర్నెస్ ఉన్న కమ్యూనిటీలను తయారు చేసుకోవాలి. లిచ్చవి వైశాలి గణరాజ్యాలని బుద్ధుడే ఎత్తిపెట్టినాడు ఆ రోజుల్లో. అక్కడ సంఘ బౌద్ధారామాల్లో ఎవరు తాగరు, ఎవరు స్త్రీల పట్ల వ్యతిరేకం ఉండదు, ఎవరు తమ యొక్క హింస లేకుండానే ప్రతిఘటనతో ఆయా బౌద్ధులు నేర్పిన విద్యలతో శత్రువులను ఎదుర్కొంటారు. తమ ప్రాణార్పణమైన నవ్వుతూ మరణాన్ని జంగులు మాలినట్టు దొంగ వచ్చిన చెక్కు చెదరని విశ్వాసం, ఒక చైతన్యవంతమైన స్థిరమైన స్థిమితమైన కార్యకర్తల రంగాన్ని తయారు చేసుకోవాలి. ఆ కార్యకర్తల ప్రలోభానికి గురి కానీ కాంశీరాము కాసులను తీసేసినట్టు, ఒక దళిత రాజకీయాలను మహేంద్రనాథ్ గారు ఎట్లయితే 6 సార్లు మంత్రి ఉన్నట్టు ఏ ప్రలోభాలకు గురినట్టు, ఒకళ్ళ ఉప్పుల మరుసులాగా, ఒక గుంటూరు బాపనయ్య గారు లాగా దళితులు కానీ కింది వర్గాలను బీసీలలో ఒక గౌతులచ్చనలాగా ఒక సెక్షన్ తయారు కావాలి. ఇప్పుడు తెలంగాణలో ఒక జానవేశ్వరి ఉంటాడు, మీరు తెలిసిన పాట ముందలు ఎట్లుంటున్నవి, ఒక నిజాయితీకి విలువలకు నికార్సైన కామ్రేడ్ ఇప్పుడు పార్టీ సెక్రటరీ అయినాడు. అలా ఒక దశ వస్తుంది, సమాజం స్వీకరిస్తుంది. అంకితభావంతో ఉన్న ప్రజా సమూహాన్ని తయారు చేసుకుంటే మనకు మంచి ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ముఖ్యమంత్రి అయితేనే కాదు, ప్రజా ఉద్యమాన్ని కూడా కింద కదులుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు కదిలే సారా వ్యతిరేక పోరాటం ముఖ్యమంత్రి అయితే చట్టాలను చేర్చగల చైతన్యం ప్రజలు రావాలా. ఏ ముఖ్యమంత్రిని చెప్పండి నాకు? ప్రజా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టాను. అతని పని విధానం, అతని మీద అంటే ఎట్లా ఉద్యమాన్ని నడపగల శక్తి సామర్థ్యాలు ఉండాలి, సుశిక్షితమైన క్యాడర్ ఉండాలి. సార్ ఓకే, చిన్న ఒక చరణం, ఒక పాట అంటే మీ పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి. మీరు ఒక నల్లతుమ్మ మీద ఒక పాట రాశారు, ఒక్క చరణం మా వ్యూవర్స్ కోసం. మీరు అడిగిన ప్రశ్నలు మళ్ళీ పాటలోకి వెళ్ళిపోలేదు. ఒక్క చరణం సార్. మననీయుల మరువబో కన్నా మంచిని పెంచిన లోకహితులను దలువు మోరన్న, నీకు నీవే ప్రియంబనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టానే బుద్ధుడు, ప్రజాయుద్ధము నడిపయోధుండు తనపైన తానే యుద్ధమును ప్రకటించమనే మాబో, రాజులు దొరలిచ్చే కాన్కల రాళ్ళ వలె విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి వీధి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నానయము చేసిన సిరిడి సాయి మానవత బోధ మత పరిధిలోని పరమ నైతిక భావనోరన్నా, కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించెను, మతములని తులనాడి సిద్ధుని కచల తత్వము నిరుకజేసెను, అచ్చమాంబాజిల్లు చేరి ఆలమందలగా ఆసినాడట, సుత్తి బారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపిలో కుల మైమలత భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము యోగిరోరన్న, నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరుకజేసెన్న. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.